ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకర్, ఎక్కడున్నావు? నేను చెప్పిన పని ఎక్కడి దాకా వచ్చింది అని అవని అయితే కాల్ చేస్తుంది కదా. వదిన, చక్రధర్ మావయ్య ఇప్పుడే స్టార్ట్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు, ఇక నేను లోపలికి వెళ్తున్నాను అని అనగానే, జాగ్రత్త శ్రీకర్, ఈ చక్రధర్ ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు. మనం చేసే పని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం రాకూడదు అని అనగానే, నేను జాగ్రత్తగానే డీల్ చేస్తాను వదిన, ఉంటాను, లోపలికి వెళ్తున్నానని చెప్పి శ్రీకర్ అయితే కాల్ కట్ చేసి లోపలికైతే వెళ్తాడు. బాబు శ్రీకర్, నువ్వా? రా రా రా, ఎలా ఉన్నావు అని అనగానే, అయ్యో అత్తయ్య, నీతో కూర్చొని కబుర్లు చెప్పడానికి నేను రాలేదు, ఒక ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికి వచ్చాను అని అనగానే, అవునా, ఏంటా పని? డబ్బు సహాయమైనా చెయ్యాలా చెప్పు, మొహమాటం లేకుండా అడుగు, పర్వాలేదు అని అనగానే, అయ్యో డబ్బు అవసరం కాదు అత్తయ్య, ఇక మా అన్నయ్య కొంచెం కోపంలో సైన్ చేసేశాడు, కంపెనీ అంతా కొలాప్స్ అయిపోయింది. దానికి కారణం ఆ డైరెక్టర్స్ వెనకాతల ఉన్నది చక్రధర్ మావయ్య అని మా అనుమానమే గనక నిజమైతే, ఏ కంపెనీ అయితే పోగొట్టుకున్నామో దాని తాలూకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఇంట్లో ఉంటాయని అవని వదిలి నన్ను పంపించింది అని అనగానే, అవునా, ఆ ఫైల్ దొరికితే మళ్ళీ కంపెనీ తిరిగి వచ్చే అవకాశం ఉందా అని అనగానే, చాలా వరకు ఉంది అత్తయ్య, మనం ఫైట్ చేస్తే తప్పకుండా అది ఒక్కటి మన చేతికి వస్తే మాత్రం మళ్ళీ అన్నయ్య హ్యాపీగా ఆఫీస్కి వెళ్తాడు, కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది అని అనగానే, నా అన్నయ్య కుటుంబం సంతోషం కన్నా నాకేం కావాలి శ్రీకర్, రా, మీ మావయ్య ఆఫీస్ డాక్యుమెంట్స్ ఫైల్స్ ఎక్కడ పెడతాడో నేను నీకు చూపిస్తాను రా అని చెప్పేసి ఇక పైకి అయితే తీసుకొని వెళ్తుంది. ఇదిగో, ఇదే మీ మావయ్య రూము, ఈ కబోర్డ్స్లోనే ఫైల్స్ అన్నీ దాచిపెడతారు, నీకేం కావాలో అవన్నీ త్వరగా చూసుకో, ఈ టైంలో ఎవరు ఇక్కడికి రారు, ఒకవేళ వచ్చారే అనుకో, మా అత్తయ్య అమెరికా నుంచి వచ్చింది కదా, చూసి వెళ్ళిపోదామని వచ్చానని కవర్ చేసాయి అని అనగానే, అలాగే అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉండగా, శ్రీకర్ వెంటనే ఫాస్ట్గా ప్రతి ఫైల్ని తీసి చెక్ చేస్తూ ఉంటాడు. చక్రధర్ పెద్ద మోసగాడు కాబట్టి మోసగాడికి ఇలాంటి మోసపరమైన ఐడియాస్ ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, కానీ ఇంపార్టెంట్ ఫైల్ని నా దగ్గరే ఉంచుకున్నానే, ఇప్పుడు ఆ ఫైల్ తీసుకొని వెళ్తేనే కదా ఇక ఆ డైరెక్టర్స్కి 20% వాటా డబ్బు ఇవ్వచ్చు, మిగతాదంతా నా అకౌంట్లోకి వేసుకునేవచ్చు, అప్పుడే ఆ పని చేస్తే నా మీద అనుమానం వస్తుందని చెయ్యలేదు, ఫైల్ మర్చిపోయానే అని చెప్పేసి కారు రిటర్న్ అయితే తీస్తాడు. ఇంటి ముందు కారు ఆగుతుంది. ఇంకా చక్రధర్ వాళ్ళ వైఫ్కి అయితే ఒళ్ళంతా చెమటలు పట్టేసి, ఇక ఈయన ఏంటి ఆఫీస్కి వెళ్ళిపోయాడనుకుంటే వచ్చేస్తున్నాడు, పైనేమో శ్రీకర్ కబోర్డ్లో ఫైల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాడు, ఇప్పుడు దొరికిపోతే ఏమైనా ఉందా అని చెప్పేసి ఒకటే భయపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటండి వచ్చారు అని అనగానే, రాకూడదా అని చెప్పేసి అంటూ ఉండగా, అబ్బే అదేం లేదండి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా అని చెప్పి అనగానే, ఆఫీస్కి వెళ్ళాను, ఇక ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి మర్చిపోయానని వచ్చాను. అవును, నీకేంటి ఒళ్ళంతా కూడా స్వెట్టింగ్ వస్తుంది, ఏదో కంగారు పడుతున్నట్టున్నావు అని అనగానే, అబ్బే ఏం లేదండి, ఇప్పటిదాకా ఏసీలో పనిచేసుకుని వచ్చాను, ఇప్పుడేమో హాల్లోకి వచ్చేసరికి ఒక్క 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం, ఒకటే ఉక్కపోతా అని చెప్పేసి అంటూ ఉండగా, సరే అయితే ఈ గదిలో ఫ్యాన్ వేసుకొని కూర్చో, నేను వెళ్తున్నాను అని చెప్పేసి పైకి వెళ్ళి డాక్యుమెంట్స్ తెచ్చుకుందామని వెళ్తూ ఉంటాడు. మరో పక్క అక్కడేమో శ్రీకర్ అయితే అన్ని ఫైల్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ కంపెనీకి సంబంధించిన ఫైల్ కనిపించకపోవడంతో, ఇంకా ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, త్వరగా వెతకాలి అని అనుకుంటూ ఉండగా, అదే సమయంలో చక్రధర్ పైకి వస్తూ ఉంటాడు. అమ్మో, శ్రీకర్ని గనక ఇప్పుడు చూస్తే ఇంకేమైనా ఉందా, ఏం చేయాలి అని చెప్పేసేసి ఒక్కసారిగా అయితే కుప్పకూలిపోతుంది. అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే చక్రధర్ వాళ్ళ ఆవిడ కింద పడిపోవటంతో గబా పైకి వెళ్ళవలసిన వాడు కాస్త కిందకైతే వస్తాడు. ఇక వెంటనే కిందకు వచ్చి, రాజేశ్వరి అని చెప్పేసేసి ముఖం మీద నీళ్లు కొడుతూ ఉంటాడు. ఇక వెంటనే, ఏవండి, నా కళ్ళు తిరుగుతున్నాయండి అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా ముందొచ్చి ఇలా కూర్చో అని చెప్పేసి సోఫాలో కూర్చోపెడతాడు. ఇక అలానే కళ్ళు తిరిగిపోయి కళ్ళు మూసుకొని ఉంటూ ఉండటంతో అర్జెంటుగా డాక్టర్కి కాల్ చేయాలని చెప్పేసి, డాక్టర్ అర్జెంటుగా ఇంటికి రండి అని చెప్పేసి చెప్పడంతో అలాగే అని చెప్పేసి ఇక వాళ్ళ వైఫ్ దగ్గరే కూర్చొని ఉంటూ ఉంటాడు చక్రధర్ అయితే. మరో పక్క కింద పడిపోయిన సౌండు మాటలన్నీ కూడా వినిపించడంతో శ్రీకర్ అయితే చూస్తాడు. ఏంటి, మావయ్య వచ్చేశాడా? ఏంటి, అత్తయ్య కింద పడిపోయింది? లేదు, మావయ్య పైకి రాకుండా ఉండటం కోసం బహుశా అత్తయ్య ఈ నాటకం ఆడుంటుంది, ఈ గ్యాప్లో ఇంకొంచెం ఫైల్ ఉంది, అదేంటో చూసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ ఫైల్ మొత్తాన్ని వెతుకుతాడు. ఏదైతే బలవంతంగా అక్షయ్ చేత సంతకం చేయించుకున్నారో ఆ ఫైల్
వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ మొత్తానికి షేర్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఫైల్లో కనిపిస్తాయి. హమ్మయ్యా అని చెప్పేసి ఆ ఫైల్ని ఎలా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉండగా డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకొని తన పాకెట్లో అయితే పెట్టేసుకుంటాడు. ఇక వెంటనే ఈ ఫైల్ ఖాళీగా ఉంటే మళ్ళీ మావయ్యకి అనుమానం వస్తుంది అని చెప్పేసి ఇక వెంటనే వేరే ఫైల్లో ఉన్న కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ డీటెయిల్స్ అయితే ఆ ఫైల్లో పెట్టేసేసి సైలెంట్గా కిందకైతే వస్తూ ఉంటాడు. ఈ లోపల డాక్టర్ గారు రావటంతో రండి డాక్టర్ రండి అని చెప్పేసి డాక్టర్కి ఎదురుగా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా అటువైపు కూడా ఇంకో దారి ఉంది, వాష్రూమ్లో నుంచి దారి ఉంది అని అనగానే బహుశా మొన్న వాడు కూడా ఈ దారిలో నుంచే వెళ్ళినట్టున్నాడు అని చెప్పేసి శ్రీకర్ అయితే ఆ దారి నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపల డాక్టర్ వస్తారు. డాక్టర్ వచ్చిన తర్వాత మొత్తానికి చెకప్ చేసి మొన్నటిదాకా అమెరికాలో ఉండి వచ్చారు కదా, ఒక్కసారిగా ఇక్కడ క్లైమేటు ఇక్కడ వాతావరణం తట్టుకోలేక ఈ రకంగా తను స్ట్రెస్కి గురి అయ్యి కింద పడిపోయారు. ఏం లేదు, నేను ఒక ట్యాబ్లెట్స్ ఇస్తాను, అవి యూస్ చేయండి, నీరసం అలాంటివన్నీ ఉండదు, కొంతకాలం అయితే ఈ అట్మాస్ఫియర్ కూడా అలవాటు అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజంతా రెస్ట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి ఇంకేం చేస్తాను, ఈ రోజుతో తేల్చేద్దాం అనుకున్నాను, ఇక ఈ పరిస్థితుల్లో ఎలా వదిలి వెళ్తాను అని చెప్పేసి సరే సరే ఇక్కడ ఎంతసేపు అని ఉంటావు కానీ అలా బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందు పదా అని అనగానే ఏవండి నా చేయి పట్టుకోండి, మీరే నన్ను జాగ్రత్తగా నడిపించి తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అనటంతో ఇక తన భార్యను తానే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బెడ్రూమ్లో అయితే కూర్చోపెడతాడు. అమ్మయ్యా, ఈయన పైకి వెళ్ళలేదు, శ్రీకర్ కూడా జాగ్రత్తగా వెళ్ళిపోయాడు, మొత్తానికి ఈ గండం నుంచి బయటపడ్డాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన అక్షయ్ వాళ్ళు అవని వాళ్ళు ఇంటర్వ్యూ కోసం బయలుదేరుతారు కదా, ఒక్కసారిగా బస్తీలో ఒక ఆటో రావటంతో అవని ఆటోని అనగానే అక్షయ్ కూడా ఈ ఏరియాలోకి బస్సులు రావు ఆటోలు రావటం లేదు, అక్కడ ఇంటర్వ్యూకి టైం అయిపోతుందని చెప్పేసి నిర్మోహమాటంగా ఆటో అయితే ఎక్కేస్తారు. ఆటో ఎక్కేసిన తర్వాత ఎంతైనా భార్యాభర్తలు ప్రేమ అభిమానాలు ఉంటాయి, కానీ బయటకు మాత్రం అక్షయ్ ఎప్పుడూ కోపాన్ని ఎక్కువ చూపిస్తూ ఉంటాడు కదా. ఇక భార్యాభర్తలు ఒక చిన్న ఆటోలో ఇరుక్కుంటూ వెళ్ళటం, ఈ మధ్య అక్షయ్ అవనిని చూడకుండా ఉండలేకపోతున్నానటం, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని అవని ఆటోలోనే మురిసిపోతూ ఉంటుంది. అయితే మొత్తానికి ఆటో వెళ్ళంగానే అక్షయ్ వచ్చేసేసి ఇంటర్వ్యూకి టైం అయిపోతుందని చెప్పేసి వచ్చేస్తూ ఉంటాడు. అవని డబ్బులు ఇస్తుంది. ఈ లోపల ఆటోలో తన చీర కొంగు ఇరుక్కోకపోవడంతో దాన్ని చీర కొనుక్కొని లాక్కొని ఉండేసరికి ఇంకా అక్కడ 10 minutes టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ అవని అన్న పేరుని పిలిచారంట కదా అని అనగానే ఒక్కసారి పిలిచిన పేరును మరోసారి పిలవమ్మా, ఇక నీ టైం అయిపోయింది, నువ్వు టైం అయిపోయిన తర్వాత వచ్చావు అని అనగానే అక్షయ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన అవనికి ఉద్యోగం రాదు, ఒకవేళ నాతో పాటు ఒకే ఆఫీసులో ఇద్దరం ఉద్యోగం చేయాల్సి వచ్చిద్దేమోనని తెగ భయపడిపోయాను అని చెప్పేసి అక్షయ్ అయితే ఉద్యోగం చేసేస్తామంటే కాదు, పంచువాలిటీ ముఖ్యం అని చెప్పేసి అక్షయ్ పేరు పిలవటంతో లోపలికైతే వెళ్తారు. ఇక అవని బాధపడుతూ బయటకైతే వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాల తేడాతో అక్షయ్ కూడా వచ్చేస్తారు. అక్షయ్ రావంగానే ఏవండి, నాకు ఉద్యోగం లేట్ అయితే లేట్ అయిందిలే, కానీ ఇంటర్వ్యూ మీకు వచ్చిందా అండి జాబు, చెప్పండి, మీకు రావాలని నేను కూడా అనుకుంటున్నాను అని అనగానే అక్కడ ఉన్న ప్యూన్ వచ్చేసి లేదు మేడం, సారీ కూడా ఉద్యోగం రాలేదు, ఎందుకంటే సార్ ఏదో తొందరపడి సైన్ చేశారంట కదా, ఆయన చేసిన ఒక్క సైన్తోనే కంపెనీ రోడ్డు మీద పడిందని చెప్పేసి ఇలాంటి వాళ్ళకు ఉద్యోగం ఇస్తే ఈ కంపెనీ కూడా ఫ్యూచర్లో అలా రోడ్డును పడే అవకాశం ఉందని చెప్పి మా సారు ఉద్యోగం ఇవ్వలేదు అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందుకే అండి ఆ రోజు మీరు సైన్ చేస్తుంటుంటే వద్దండి ఒకసారి ఆలోచించి చేయండి, మావయ్య గారికి చూపించండి అని అన్నాను, మీరు వినలేదు. ఏవండి, మీకు ఫైల్స్ పట్టుకొని ఇంటర్వ్యూకి తిరగవలసిన అవసరం ఏముందండి, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇదే పని అంటూ ఉంటారు, అయినా మీరు ఒక కంపెనీకి చైర్మన్ సీట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా ఉద్యోగం చేయటం కరెక్ట్ కాదు, ఉద్యోగం కూడా ఎవరు ఇవ్వటం లేదు. ఏవండి, ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఆ వాళ్ళు అసలు ఎవరు, మిమ్మల్ని ఎందుకని మోసం చేసి సంతకం చేయించారు అన్న కోణంలో ఒక్కసారి ఆలోచించారనుకోండి, ఇలా ఇంటర్వ్యూకి వేరే వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరే 10 మందిని ఇంటర్వ్యూ చేసి మన కంపెనీలో వాళ్ళకు ఇక ఉద్యోగాలు ఇచ్చే స్థాయి అండి మీది అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలి అని
చెప్పేసి, ఇక మీరు ఎందుకని చెప్పేసి అంత పెద్ద కోట్లు టర్నోవర్ చేసే కంపెనీని ఒక్క సంతకంతో పోయింది అనుకుంటున్నారు. ఆ సంతకంతోనే మళ్ళీ మనం తిరిగి వచ్చే అవకాశాలు దారులు బోలెడుంటాయండి. మీరు కావాలని చేయలేదు, అవతల వాళ్ళు కావాలని చేశారు. వాళ్ళ వెనకాతల ఎవరున్నారో పట్టుకుంటే ఆ డీలర్స్ ఇద్దరిని కూడా షట్టు పట్టుకొని నిలదీస్తే వాళ్ళు నిజాలు చెప్తారు. ఆ నిజాల దారిలో అయినా సరే ఫైట్ చేసైనా కోర్టుకు వెళ్ళైనా సరే మన కంపెనీని మనం తిరిగి పొందుకోవచ్చండి అని చెప్పేసి అవని అయితే అక్షయ్కి చెప్తూ ఉంటుంది. అవును అవని, నువ్వు చెప్పేదాకా నేను ఆలోచించలేదు. ఉద్యోగం చెయ్యాలి, అమ్మని నాన్నమ్మని పెంచాలనుకుంటున్నాను, కానీ మళ్ళీ పోయిన దగ్గరే వెతుక్కోవాలన్న థాటే నాకు రాలేదు. నువ్వు చెప్పినట్టే ఆ డీలర్స్ నాతో ఎందుకు ఇల్లంతా చేయించారో, ఆ డీలర్స్ వెనకాతలు ఎవరున్నారో, తిరిగి ఏం చేస్తే వస్తుందో ఇవన్నీ కూడా ఒక మంచి లాయర్ని అడిగి తెలుసుకుంటాను అని అనగానే, లాయర్ ఎందుకండి, శ్రీకరే మన ఇంట్లో ఉన్నాడు కదూ అని చెప్పేసి అంటూ ఉండగా ఈ లోపల శ్రీకరే కాల్ చేస్తాడు. శ్రీకర్, నీకు 100 ఏళ్ళు చెప్పు అని చెప్పేసి అనగానే, వదినా నువ్వు చెప్పినట్టే చేశాను వదినా, ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవునా శ్రీకర్, నేను ఇక్కడ ఉన్నాం, నువ్వు అర్జెంటుగా ఈ లొకేషన్కి వచ్చేసాయి అని చెప్పేసి అనగానే సరే అయితే అని లొకేషన్కి అయితే వచ్చేస్తాడు. అదేంటి వదినా, అన్నయ్య ఉన్నాడని చెప్పలేదు అని అనగానే ఏమైందిలే త్వరగా చెప్పు అని అనగానే, లేదు వదినా, ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకున్నప్పటికీ కూడా అన్నయ్యకు మన మంచితనం అర్థం కాదు, మనల్ని అర్థం చేసుకోడు. అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర మనం ఎన్ని నిజాలు చెప్పినా వేస్టే వదినా. ముందు అన్నయ్యకి మన మీద నమ్మకం పోయింది, నా మీదంటే పోనీలే, కట్టుకున్న భార్య మీద కూడా నమ్మకం లేదు. అలాంటప్పుడు ఈ నిజం చెప్పినా అన్నయ్య పిచ్చ లైక్ తీసుకుంటాడు తప్ప ఏమీ చేయలేడు అని చెప్పేసి అనగానే, అబ్బా శ్రీకర్, మీ అన్నయ్య అలా ఏమీ తీసుకోడు, మీ అన్నయ్య కూడా ఇప్పుడిప్పుడే అనుమానం పడుతున్నాడు, అదేంటో చెప్పు అని అనగానే, నువ్వు చెప్పినట్టుగానే చక్రధర్ మావయ్య ఇంట్లో లేనప్పుడు ఇంటికి వెళ్ళాను, అత్తయ్య ఫైల్స్ అన్నీ చెక్ చేసుకోమని చెప్పేసి అనింది. ఇక మన కంపెనీని ఎవరైతే మోసం చేశారో, డాక్యుమెంట్స్ మీద అన్నయ్య చేత సంతకం చేయించుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రాజెక్ట్లో అన్నయ్య మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఇక అందుకోసమే ఫైల్ని అక్కడ వదిలేసేసి కేవలం అనుమానం రాకుండా డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకొని వచ్చాను. చక్రధర్ మావయ్య మన ఇంటిని మోసం చేయాలనుకోకపోతే, చక్రధర్ మావయ్య మనల్ని రోడ్డుని ఈడ్చాలి అనుకోకపోతే ఈ డాక్యుమెంట్స్, ఈ ఫైల్స్ అన్నీ వాళ్ళ కబోర్డ్లో ఎందుకుంటాయి అన్నయ్య? వదిన చెప్తే తప్పు పట్టావు, ఇప్పుడైనా నిజం తెలుసుకో అన్నయ్య అని చెప్పేసి శ్రీకర్ చెప్పంగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవును, మన కంపెనీ వర్క్స్, మన కంపెనీ డీలింగ్, షేర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా చక్రధర్ ఇంట్లో ఉన్నాయా అని చెప్పేసి అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు. ఏవండి, ఈ సాక్ష్యం మనకి దొరికింది కదండి, ఈ సాక్ష్యం అడ్డు పెట్టుకొని, అంతేకాకుండా ఇక చక్రధర్ మావయ్య వాళ్ళని ఎప్పుడు కలుస్తున్నాడో తెలుసుకొని అంతకన్నా ముందు మనం వాళ్ళని కనుక్కున్నట్టయితే మన కంపెనీ మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు అక్షయ్ అంటూ ఉంటాడు, అవని, నేను ఇంతకాలం నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలుసుకోలేకపోయాను. నిజంగానే ఇప్పుడు నువ్వు చెప్తేనే నేను కళ్ళు తెరుచుకున్నాను. ఇలాంటి విషయాల్లో అసలు తొందరపాటు పనికిరాదు. కాబట్టి రేపొద్దున్న చక్రధర్ వాళ్ళని కలవాలని చూస్తాడు. ఎందుకని ఇవాళ కలవలేదు శ్రీకర్ అని అనగానే అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేసింది, అందుకోసమే అత్తయ్యని చూసుకుంటూ అత్తయ్య దగ్గరే ఉండిపోయాడు అని అనగానే, అంటే రేపు ఆ డీలర్స్ని కలవటానికి తప్పకుండా చక్రధర్ బయటకు వెళ్తాడు, బిజినెస్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాడు. ఆ మీటింగ్లో ఈ ప్రాఫిట్ అంతా కూడా తన కంపెనీకి వచ్చినట్టు చేసుకుంటాడు. మన కంపెనీ షేర్స్, కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అఫీషియల్గా వేరే కంపెనీకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ కంపెనీ నుంచి వచ్చిన షేర్స్ కాకుండా ఇక వాల్యూని, పర్సెంటేజ్ని, లాభాన్ని మాత్రం చక్రధర్ మావయ్య పొందాలని భారీ ప్లానే వేశాడు. కాబట్టి చక్రధర్ అకౌంట్లోకి ప్రాఫిట్ అంతా వెళ్ళకముందే మన కంపెనీని మనం తిరిగి పొందించుకోవాలి అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. సరే అయితే రేపు పొద్దున్నే వెళ్తాడు నాకు తెలిసి, ఎందుకంటే అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయింది కదా, అందులోనూ కూడా పల్లవి కూడా ఇంటి దగ్గరే ఉంది, కాబట్టి ఇదంతా కూడా పల్లవికి కూడా తెలుసు అన్నయ్య, పల్లవి తన తండ్రి ఇదంతా కక్ష కట్టి చేస్తున్నారు అని చెప్పేసి అనగానే, శ్రీకర్ ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఆయనకు మన కంపెనీ గురించి నిజం చెప్తే చాలు అని అనగానే, పర్వాలేదు శ్రీకర్ చెప్పరా నువ్వు అని చెప్పేసి అనగానే, పల్లవిని ఇదంతా చేస్తుంది అన్నయ్య అని చెప్పేసి ఇక ఆ రోజు వదిన నీ పేరు మీద ఆస్తి కాకుండా మా అందరి పేరు మీద ఆస్తి రాయించింది కదా, ఆ డాక్యుమెంట్స్ను పల్లవినే ఏ రకంగా అయితే కాల్చి బూడిద చేసిందో ఒక్కసారి చూడు అని చెప్పేసి ఆ రోజు పల్లవి అసలు డాక్యుమెంట్స్ని కాల్చిన వీడియోని, ఫొటోస్ని చూపించడంతో అక్షయ్ షాక్ అయిపోతాడు. ఇంతేకాదు
పల్లవి కుట్రలు 1, 2 కాదు. పల్లవి మన ఇంటికి వచ్చింది కోడలిగా కాదు, మన కుటుంబం మీద వాళ్ళ నాన్న తరపు నుంచి కక్ష సాధించటానికి మన ఇంట్లో అడుగుపెట్టింది. ఇక వదినను ఇంటి నుంచి గెంటించేయటానికి, మన ఇంట్లో ఇన్ని కష్టాలు రావటానికి ప్రతి దానికి కూడా ఆ పల్లవినే కారణం. నువ్వేమో ఇంటిని మంచి చేసే అవని వదినను గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శ్రీకర్, సరే అయితే పల్లవి యొక్క జాడ తెలుసుకుంటాను. పల్లవి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తుందో ప్రతిదీ తెలుసుకొని మీకు కాల్ చేస్తాను. వస్తానన్నయ్య, ఇప్పటికైనా వదినను అర్థం చేసుకో, అంతే చాలు మాకు అని చెప్పేసేసి శ్రీకర్ అయితే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అక్షయ్ వచ్చేసేసి, సారీ అవని, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక పల్లవి మాయ మాటలే నిజం అనుకున్నాను. ఇంటి దగ్గరికి వచ్చి దొంగ కన్నీళ్లు కారుస్తుంటుంటే అదే నిజమైన ప్రేమ అనుకున్నాను. కానీ నేను ఇంటర్వ్యూకి తిరిగి వెళ్తుంటుంటే మీరు చైర్మన్ సీట్లో కూర్చోవలసిన వాళ్ళండి అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్న మాటల్లో ఇంత ప్రేమ ఉందని నేను లేటుగా తెలుసుకున్నాను. నన్ను క్షమించు అవని అని అనగానే, ఏవండి మన మధ్య క్షమాపణలు ఏంటండి? వాళ్లకు దిమ్మ తిరిగే జలక్ ఇవ్వాలి. 2 రోజులు తిరగకముందే మళ్ళీ మీరు మన కంపెనీని ఓపెన్ చేయాలి. ఆ కంపెనీలో హ్యాపీగా చైర్మన్ సీట్లో కూర్చోవాలి. చక్రధర్ మావయ్యకి ఊహించని అయితే మనం జలక్కైతే ఇవ్వాలి అని చెప్పేసి అనగానే, అవును అవని, నేను కూడా ఈ ప్రాజెక్ట్ మొత్తం, ఈ ఫైల్ మొత్తం వచ్చింది కదా, ఇక నుంచి ఈ ఫైల్ని అడ్డు పెట్టుకొని మనం ఏ రకంగా మన కంపెనీని తిరిగి రాబట్టుకోవచ్చో దాని మీదే ఉందాం, పద వెళ్దాం అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా వెళ్తారు. ఇక వెంటనే ఇక శ్రీకర్ వెళ్ళంగానే పల్లవికి కాల్ చేస్తాడు వాళ్ళ నాన్న. చెప్పు డాడ్, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అని అనగానే, ఏమీ లేదు బేబీ, ఇక కంపెనీని అయితే కొలాప్స్ చేశాం, కానీ వేరే వాళ్ళ కంపెనీ నుంచి మన కంపెనీకి డబ్బు రావాలి కదా, దాని పని మీద వెళ్దామంటే మీ అమ్మకేమో ఈ ఇండియాలో ఇక క్లైమేట్ చేంజ్ అవడంతో బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయింది. నిన్న డాక్టర్ వచ్చారు. నీకు చెప్తే నువ్వు కొంచెం కంగారు పడతావని చెప్పలేదు, కానీ ఇక ఈరోజు వెళ్ళి తీరాల్సిందే. నువ్వు మీ మమ్మీ దగ్గరికి వస్తే నేను డాక్యుమెంట్స్ పని మీద వెళ్తాను అని అనగానే, డాడ్, నాకు మీరు నిన్నే కాల్ చేయాల్సి చెప్పాల్సింది, అయినా ఇటువంటి విషయాల్లో లేట్ చేయటం ఏంటి? నేను ఇప్పుడే అమ్మని చూసుకుంటాను, మీరు త్వరగా వెళ్ళి మన కంపెనీకి, అక్షయ్ కంపెనీని నాశనం చేసినందుకు మనకు రావాల్సిన ప్రాఫిట్లన్నీ కూడా తొందరగా మన కంపెనీకి వచ్చేటట్టు చేయండి అని చెప్పేసి పల్లవి అయితే వాళ్ళ నాన్నతో మాట్లాడినవన్నీ కూడా శ్రీకర్ అయితే వింటాడు. ఇక మార్నింగే ఇక వెంటనే ఇక అవనికి కాల్ చేసి, వదినా, వాళ్ళ అమ్మకు తోడుగా ఉండటానికి పల్లవి వెళ్తుంది, చక్రధర్ మావయ్య ఏమో ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు అని చెప్పేసి అనగానే, సరే అయితే అని చెప్పేసేసి, ఏవండి చక్రధర్ మావయ్య ఇప్పుడే బయలుదేరారంట అని చెప్పేసి అనగానే, సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా బిజినెస్ డీలింగ్స్ ఎక్కువ ఎక్కడెక్కడ మాట్లాడుకుంటారో అక్షయ్కి ఓ ఐడియా ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరి చంప పగలకొట్టి, ఎందుకురా ఈడియట్, నన్ను నమ్మించి మోసం చేశారు, నన్ను నమ్మించి ఎందుకు మోసం చేశారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే, సారీ సార్, మమ్మల్ని క్షమించండి సార్, ఇదంతా కూడా చేపించింది ఆ చక్రధర్ చేయించడం ద్వారానే ఇదంతా చేశాం అని చెప్పేసి వాళ్ళైతే నిజం చెప్పేస్తారు. సరే అయితే నేను సైన్ చేయించిన దాని ద్వారా వాళ్లకు కంపెనీ వెళ్ళిపోయినట్టు చేశారు కదా, తిరిగి మీరు సైన్ చేసి అక్షయ్ చేత బలవంతంగా సంతకం పెట్టించుకొని మోసం చేశాను తప్ప అక్షయ్ సంతకం చేయలేదు అని మీ కంపెనీ స్టాంప్ వేసి మీరు సైన్ చేస్తే తిరిగి నా కంపెనీ నాకు వస్తుంది. ఈ రకంగా చేశారో లేకపోతే జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటారు. ఇక మీ భార్య బిడ్డలు రోడ్డున పడతారు. జైలుకి వెళ్తారా, లేకపోతే కంపెనీ స్టాంప్ వేసి అక్షయ్ని బెదిరించామని చెప్పేసి మళ్ళీ నా షేర్స్, నా కంపెనీ ప్రాజెక్ట్స్ నాకు వచ్చేటట్టు చేస్తారా అని అక్షయ్ వాళ్ళను చిత్తకొట్టడంతో, చేస్తాం సార్, చేస్తాం అని చెప్పేసి ఇక వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు. అందులో ఉన్న మొత్తానికి మెయిల్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసి అక్షయ్ వాళ్ళ చేత బెదిరించి తీసుకున్నాం కాబట్టి ఇక లీగల్గా కూడా మొత్తానికి అయితే మళ్ళీ కంపెనీ రిటర్న్ వెళ్ళిపోతుంది, రీడైరెక్షన్లో ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే ఈ రకంగా మెయిల్ వస్తుంది. ఇక స్టాంపు కూడా పేపర్స్ మీద వేసి వాళ్ళిద్దరూ సంతకం అయితే చేస్తారు. ఇక వెంటనే, సార్ మీకు కూడా మెయిల్ వచ్చుంటుంది, చెక్ చేసుకోండి సార్, 24 అవర్స్లో మీ కంపెనీ మీకు ఎప్పుడైనా టర్న్ అవ్వచ్చు అని అనగానే ఇక వెంటనే, చక్రధర్ గారు ఇప్పుడు మమ్మల్ని కలవటానికి వస్తానన్నారు, 20% లాభం మాకు ఇస్తానన్నారు, ఇప్పుడు ఏకంగా మీ కంపెనీ మొత్తం మీరు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి 0% ప్రాఫిట్ వస్తుందని చెప్పి తెలిస్తే మా ప్రాణాలు ఆయన కూడా తీసేస్తారు సార్. ఇక మేమిద్దరం ఎవరికి కనిపించుకోకుండా ఏదైనా ఊరు వెళ్ళి బతికేస్తాం, మమ్మల్ని క్షమించండి సార్ అని చెప్పేసి అనగానే,
సరే అయితే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. ఆ తర్వాత ఇక అక్షయ్ అవని కొంచెం దూరంలో ఉండటంతో చక్రధర్ అక్కడికి వచ్చి ఏంటి వాళ్ళు ఇక్కడే ఉంటారన్నారు కదా, ఎక్కడ వీళ్ళు అని చెప్పేసి మొత్తం వెతికి వెతికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో అక్కడి నుంచి చక్రధర్ అయితే వెళ్ళిపోతాడు. ఏవండి చూసారా, చక్రధర్ బాబాయ్ పల్లవి ఎంత కుట్ర చేస్తున్నారో, మన ఇంటి మీద కన్ను వేశారండి వాళ్ళు. ఇక ప్రాసెస్ జరుగుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్కి మన మెయిల్ వచ్చేస్తుంది. మళ్ళీ మన కంపెనీని రీఓపెనింగ్ చేసుకోవచ్చు. దర్జాగా మీరు రేపు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చండి అని అనగానే ఒక్కసారిగా ఇంటికైతే వెళ్ళిపోతారు. డాడ్ మన కంపెనీ మళ్ళీ మనకి తిరిగి రాబోతుంది అని చెప్పేసి హ్యాపీగా ఉంటారు. ఎవర్రా మన కంపెనీ మీద దౌర్జన్యం చేసి లాక్కుంది అని అంటూ ఉండగా, అంటే అది అని అనగానే ఎవరో బయట వాళ్ళంట మావయ్య గారు, ఆయన తగిన బుద్ధి చెప్పారులేండి అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా అక్షయ్ ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే, రేపొద్దున మళ్ళీ తిరిగి ఆఫీస్లోకి వెళ్తున్నానంటే నా తొందరపాటు ద్వారా నీ భార్య మాట వినుకోకుండా నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాను. భార్య సపోర్ట్ ద్వారా మళ్ళీ కంపెనీలోకి వెళ్ళబోతున్నాను, నన్ను క్షమించవని అని కాళ్ళు పట్టుకోబోతూ ఉండగా ఏంటండి ఇదంతా కూడా అని చెప్పేసేసి ఇక అవని అయితే అంటూ ఉంటుంది. ఇక అవని ఏవండి పల్లవి తన తండ్రి చేసిన కుట్ర అని ఇప్పుడు ఎవరికీ చెప్పొద్దండి. అత్తయ్య ఇంత గుడ్డిగా పల్లవిని నమ్ముతున్నానా అని బాధపడిపోతారు. కాబట్టి ఇక పల్లవి మెల్లమెల్లగా మారాలి. మన కమలకి పల్లవి నిజస్వరూపం తెలిసింది అనుకోండి, ఒక్కసారి మీరు ఊహించుకోండి ఏం జరుగుతుందో అని అనగానే పల్లవి చంప పగలకొట్టి ఇంటి నుంచి గెంటేసి కానిస్టేబుల్స్కి లేడీస్కి కాల్ చేసి పల్లవిని జైలుకి పంపిస్తాడన్నదంతా కూడా ఊహించుకుంటాడు. అందుకోసమేనండి ఇప్పుడు పల్లవి ఉట్టి మనిషి కూడా కాదు. కాబట్టి పల్లవికి ఇలానే మెల్లమెల్లగా జలకలిద్దామండి. మొత్తం తెలిసిపోయిందంటే ఇంకా ఓపెన్ అయిపోతుంది. మన దగ్గర అస్సలు భయపడదు పల్లవి అని అనగానే ఇది నిజమే అవని, నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక మార్నింగ్కి మెయిల్ వస్తుంది. హ్యాపీగా అక్షయ్ వాళ్ళు తిరిగి రిబ్బన్ కటింగ్ చేసి మరి ఆఫీస్లోకి అయితే వెళ్తారు. ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత అవని ఇక తన చైర్మన్ సీట్ పక్కనే మరో సీట్ కూడా ఉండటంతో అదేంటండి మీ పక్కన ఇంకో సీట్ వేయించారు అని అంటూ ఉండగా, నీకోసమే అవని, ఇక నుంచి మన ఇద్దరం కలిసి వర్క్ చేయబోతున్నాం అని చెప్పేసి అక్షయ్ అవనికి మంచి ఆఫర్ ఇస్తాడు. మరోపక్క ఇదిగా కంపెనీ వచ్చేసిన ఆనందంలో అయితే మళ్ళీ మనం ఈ ఇంట్లో ఉండక్కర్లేదు మమ్మీ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనగానే ఇక ఈ వయసులో మనకి నాన్న లేకుండా నువ్వు ఫీల్ అవటం ఇదంతా కరెక్ట్ కాదు, అందరం కలిసి ఉందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడు. రానున్న ప్రోమోలో అవని, రాజేంద్ర ప్రసాద్, ప్రణతి వీళ్ళందరూ కూడా కలిసి లోపలికైతే ఎంట్రీ ఇస్తారు. లోపలికి ఇచ్చేటప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా కుటుంబం మొత్తానికి దిష్టి తీసి లోపలికైతే ఆహ్వానిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కంపెనీలో మార్పు వచ్చేసి కంపెనీ చేతికి రావడంతో ఒకే ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉండబోతున్నారు. ఇక పల్లవి ఏదైతే జరగకూడదనుకున్నారో అదే జరిగింది. మరి రేపటి నుంచి కుటుంబంలో పల్లవి ఎటువంటి పుల్లలు పెట్టబోతుంది, రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.